వైసీపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాదు, రానివ్వం. మేము ఎంత కష్టపడి ఈ స్టేజ్కి చేరుకున్నాం, ఇక్కడ వరకు రావడానికి మాకు ఎంత కష్టం పడింది. మరో 20 ఏళ్ళు మేమే ఉంటాం. ప్రజలు మాకు అగ్రిమెంట్ రాయించారు. 20 ఏండ్ల వరకు మేము కలిసే ముందుకెళ్తాం, మమ్మల్ని ఎవరూ విడగొట్టలేరు అంటున్నాడు ఒక పెద్ద మనిషి. అదేందో కానీ చట్టాలన్నీ కూడా వాళ్ళకు అనుకూలంగానే ఉంటాయి. వాళ్ళు మాట్లాడితే కరెక్ట్ అంటారు, ఎదుటివాడు మాట్లాడితే అది నేరం అంటారు. తాను బూతులు తిట్టచ్చు, కానీ అవతలవాడు బూతు తిట్టారా అని అడిగితే కూడా అది నేరమే అంటారు. ఈయన గారు కులం గురించి మతం గురించి మాట్లాడచ్చు, కానీ అవతల వాళ్ళు ఏదైనా మాట్లాడితే ఇది బూతు అని అంటాడు. ఆ పెద్ద మనిషి ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి ఈ వీడియో చూడండి అని నేను ఈ వీడియో ద్వారా మీ అందరికీ వినిపించే ప్రయత్నం చేస్తాను. చాలా మందికి ఒక ఆలోచన ఉండొచ్చు, మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే ఏమవుతుంది, ఆ ప్రభుత్వం రాదు రావట్లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఐ వాంట్ టు గివ్ యూ కాన్ఫిడెన్స్, ఐ వాంట్ టు ఎంపవర్ యూ. ఎందుకంటే మేమందరం సహించడానికి సిద్ధంగా లేవు. ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం తక్కువ మేము మాట్లాడుకునే 15 నుంచి 20 ఏళ్ళు ఉండాలి. ఎందుకు అనుకున్నామంటే ఆంధ్రప్రదేశ్ వికసిత్ ఆంధ్రప్రదేశ్గా ఉండాలి, వికసిత్ భారత్లో భాగంగా ఉండాలి. అంటే ఈ ఐక్యత చెడగొట్టే పరిస్థితుల్లో నేను లేను, ఎవరు కూడా లేవు. అలాగే ఇది గత ప్రభుత్వ పాలకులు కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు కనుక ఇలా అలాగే ప్రత్యేకించి రోడ్ల మీదకి వచ్చి బ్యానర్లు పట్టుకొని గొంతుకులు కోసేస్తాం. సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి ఇవి. నా సినిమాల నుంచి వచ్చిన వాడిని, సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి. నిజ జీవితంలో నమ్మి మోసపోకండి. కాలు మక్కిలు ఎరకొట్టు కింద కూర్చోబెడతా చాలా పిచ్చి వేషాలు వేయకండి. ఎవరు సరదాగా ఉండే విషయాలు కాదు ఇవి. శాంతి భద్రతలు ఏమాత్రం క్షీణిస్తే చిన్నపాటిది కూడా సహించం. మీకు బలంగా తెలియజేస్తాం ప్రజలందరికీ కూడా. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి. ఎవరు సరదాగా లేవు మేము ఇక్కడ. చూశారుగా, పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. ఇక్కడ కాళ్ళు చేతులు విరగొట్టి మక్కిలు విరగొట్టి తాట తీసి ఆయన కింద కూర్చొని పెడతారట. ఆయన సభల్లో సమావేశాల్లో ఏదైనా మాట్లాడతాడు. ఈయన మాట్లాడితే అసలు తప్పే లేదు. ఈయన ఏమైనా మాట్లాడచ్చు. భారత రాజ్యాంగం ఈయనకి పవర్ ఆఫ్ అటార్నీ రాయించింది. ఈయన ఎన్నైనా మాట్లాడచ్చు, అవతల వాళ్ళని ఎన్నైనా తిట్టచ్చు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు భ్రష్టపట్టడానికి పవన్ కళ్యాణ్ కారణం కదా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ అవతల వాళ్ళని బూతులు తిట్టడం ప్రారంభించిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ కాదా. అవతల వాళ్ళని ఏ సభలో ఎట్లా మాట్లాడుతాడో, ఈరోజు మాట్లాడిన మాటకు రేపు కట్టుబడి ఉంటాడా లేదో, 6 నెలలకు ఒకసారి ప్రజల మధ్యకు వచ్చేసి ఊగూగి మాట్లాడే వ్యక్తి ఈయనకి చట్టాలు వర్తించవు అని అంటాడు. అవతల వాళ్ళని మాత్రం కాళ్ళు చేతులు అన్నీ విరగొట్టి మక్కిలు విరగొట్టి తాట తీసి నార తీసి పండబెట్టేస్తాడట. ఈయన నార తీసి తాట తీసి పండబెట్టేస్తూ ఉంటే అవతల వాళ్ళు చూస్తూ ఊరుకుంటారు. చట్టాలన్నీ ఈయనకు చుట్టాలు. అవతల వాళ్ళు ఒక మాట కూడా మాట్లాడకూడదు. ఒక టీడీపీ కార్యకర్త రఫా ఫోటో బ్యానర్ పెట్టుకున్నాడు. టీడీపీ కార్యకర్త, అతను వైసీపీ కార్యకర్త కాదు, జగన్మోహన్ రెడ్డి అభిమాని కాదు. ఒక టీడీపీ కార్యకర్తను టీడీపీ ఆఫీసుల నుండి అతన్ని పంపించి పోస్టర్ పెట్టుకునింది టీడీపీ కార్యకర్తే. మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని విలేకరులు ప్రశ్నిస్తారు, పలానా వ్యక్తి పలానా విధంగా పెట్టుకున్నాడు అంటే పెట్టుకోనివ్వండి, అది ప్రజాస్వామ్యం, అతని హక్కు, మనమేం చేస్తాం. ఒక సినిమా డైలాగ్ అని అన్నదానికే తలలు నరికేస్తారు, తాట తీసేస్తారు, మక్కిలు ఎరగొడతారు, భూస్థాపితాలు చేసేస్తారు, భూమిలో పాతి పెట్టేస్తారు. భారత రాజ్యాంగం తెలుగుదేశం నాయకులకు, కూటమి నాయకులకు వీళ్ళకి మాత్రమే సపరేట్గా భారత రాజ్యాంగం అనేది రచింపబడింది. వీళ్ళు ఎన్ని మాట్లాడినా ఎన్ని తిట్టినా
అవతల వాళ్ళు చూస్తూ ఊరుకోవాలి. వీళ్ళు ఎవరు ఏమీ కూడా మాట్లాడకూడదు. ఈరోజు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను బట్టి చూస్తే అలాగే అనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు కానీ, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కానీ చూస్తుంటే భారత రాజ్యాంగం చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్కు, లోకేష్ బాబుకు, హోంమంత్రి అనితకు, తెలుగుదేశం నాయకులకు, కూటమి నాయకులకు మాత్రమే రాసిపెట్టారు. రాష్ట్రంలో పరిపాలన అంతా కూడా వీళ్ళు ఎట్లా చెప్తే అట్లా వినాలి. చట్టాలకు వ్యతిరేకంగా వీళ్ళు వెళ్ళొచ్చు, మాట్లాడచ్చు, కానీ అవతల వాళ్ళు ఆ మాట ఎత్తితే కూడా తప్పే. పరిపాలనని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తున్నారో, చట్టాలని అతిక్రమించి ఏ విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడో ప్రతి ఒక్కరూ కూడా చూస్తున్నారు. మీరు నిజంగా భారత రాజ్యాంగ చట్టాలను గౌరవిస్తే, భారతదేశంలో పౌరులుగా మీరు ఇటువంటి మాటలను, ఇలా మాట్లాడే వ్యక్తులను, అది ఏ పార్టీ అయినా సరే ఖచ్చితంగా వ్యతిరేకించాలి. ఇటువంటి వాటిని అరికట్టకపోతే భవిష్యత్తులో పరిణామాలు అనేటివి ఎవరి చేతుల్లో కూడా ఉండవు. రాష్ట్ర రాజకీయాలని భ్రష్టపట్టించి తన మాటలతో, తన ఊగూగి అవతల వాళ్ళని రెచ్చగొట్టే ప్రసంగాలతో, బూతులు మాట్లాడుతూ ఎన్ని మాటలు మాట్లాడాలో మాట్లాడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. చట్టాలు ఆయనకి మాత్రమే చుట్టాలు, అవతల వాళ్ళు ఏం మాట్లాడినా తప్పు అనేటట్లు ఆయన మాట్లాడుతున్నాడు. ఎంతవరకు సమంజసం రాష్ట్ర ప్రజలే ఆలోచించుకోవాలి. ఈరోజు ప్రజా సమస్యలపై పవన్ కళ్యాణ్ ఏమైనా మాట్లాడుతున్నాడా? ఇచ్చిన హామీలపై ఆయన ఏమైనా మాట్లాడుతున్నాడా? ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏం మేలు జరిగింది? ఒక్క మేలు ఆయన వల్ల ఉపయోగం ఏం జరిగిందో ప్రజలే ఆలోచించుకోవాలి.